హలో అందరికీ. ఈరోజైతే చోలకాయ కర్రీ అయితే చేసుకుందాం. దానికైతే కుక్కర్లో ఆయిల్ పెట్టేసుకుందాం. ఆయిల్ ఒక గ్లాస్ ఆయిల్ వేసేసుకొని టమాటా ఉల్లిగడ్డ వేసేసుకుందాం. కలుపుకొని జీలకర్ర ఆవాలు ఒక స్పూన్, ఎండుమిర్చి, కాస్త పసుపు, ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకున్నాము. ఇప్పుడైతే మనము కొద్దిగా కలబెట్టుకొని అల్లము కొత్తిమీర పేస్ట్ వేసుకున్నాము, ఎల్లిపాయ పేస్ట్. అలా కలిపేసుకొని ఇందులోనే రుచికి తగినంత ఉప్పు, ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాము. ఒక స్పూన్ అయితే కారం ఒక స్పూన్ వేసేసుకొని ఇంక ఇప్పుడైతే మనము చోలకాయలను అయితే వేసేసుకున్నాము. గోరుచిక్కుడు అంటారు కదా, వాటిల్ని చోలకాయలు అంటారు, మట్టికాయలు అని అంటారు. ఇలాగ అన్నీ వేసేసుకొని ఒకసారి అయితే కలుపుకున్నాము. ఇలా కలుపుకొని కొంచెం వాటర్ అయితే పోసుకున్నాము, మనకు గ్రేవీకి తగినంత అన్నమాట. కలిపేసుకొని ఇందులోనే ఒక స్పూన్ అయితే ధనియా పౌడర్ వేసుకున్నాం. ఇప్పుడే వేసుకున్నాం. 1.5 స్పూన్, 2.5 స్పూన్ వేసేసుకున్నాం. కొబ్బరి మొత్తం కలిపేసుకొని మిశ్రమాన్ని అంతా కలిపేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకున్నాను. కుక్కర్ విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. త్రీ విజిల్స్ అయితే వచ్చేసాయండి. ఇంకా మనమైతే స్టవ్ని అయితే ఆపేద్దాం. అంతేనండి, విజిల్స్ పోయిన తర్వాత చూద్దాం. విజిల్స్ అయితే పోయాయి, అయితే తీసి చూద్దాము. వావ్, మన చోలకాయ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇందులో అయితే ఇంకా కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకున్నాము. అంతేనండి, ఎంత టేస్టీ అయినా చోలకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాంటిది రొట్టెలోకి, చపాతీలోకి, అన్నంలోకి చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. గోరుచిక్కుడుకాయ కర్రీ అన్నమాట ఇది. జ్యూసీగా ఉంటుంది. చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లోకి మనము పుట్నాల పొడి వేసుకోవచ్చు. కొంచెము పుట్నాల పొడి వేసేసుకొని కొంచెం అన్నమాట, అంతే. ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. పుట్నాల పొడి అయినా వేసుకోవచ్చు, పల్లి పొడి అయినా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది.
మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అన్నం చపాతి ఆల్ వెరైటీస్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్తాను. బాగా ఉడికిందండి. సరిపోయిందండి చౌలకాయ. వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి.